Hi all, welcome back to my channel Arifa Banu 333. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను కేక్ ట్రై చేశాను, అది కూడా వితౌట్ అవెన్ అనమాట. అండ్ ఎగ్లెస్, దీంట్లో నో షుగర్, నో మైదా. అండ్ పర్ఫెక్ట్గా అసలు ఎట్లా వస్తుందో అనుకున్నాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండ్ మా అబ్బాయి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చూడండి ఎంత స్పాంజీగా, ఎంత పర్ఫెక్ట్ లోపల చూడండి లేయర్స్ ఎంత మంచిగా పర్ఫెక్ట్ కుక్ అయిందో. సో నేను చాలా టెన్షన్ పడ్డాను, ఇది మంచిగా వస్తుందా లేదా అని చెప్పి. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ జార్లో వచ్చేసి బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ బెల్లంతో చేసాను బాబుకి కాబట్టి. అండ్ నా దగ్గర డ్రై ఈస్ట్ ఉన్నిందనమాట, సో అది నేను జస్ట్ కొంచెం వేసుకున్నాను. అండ్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే మీరు స్కిప్ చేసి పెరుగు కూడా వేసుకోవచ్చు అనమాట. పెరుగు వల్ల కూడా మంచిగా పులుస్తుంది. సో అండ్ ఇక్కడ కోకో పౌడర్ ఉండింది, నేను కోకో పౌడర్ కూడా వేసుకున్నాను. అండ్ అది నెయ్యి అనమాట, మనకి ఎంత కన్సిస్టెంట్ కావాలా. ఇక్కడ నాకు వచ్చేసి ఒక 3/4 గ్లాస్ పడింది, నేను అంత వేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ అదనమాట, వెన్న ఎక్కువ ఉండే మిల్క్. సో అలా అడ్డం పెట్టండి తిరిగిపోతుంది, కాదండి మిక్సీకి పెట్టండి తిరుగుతుంది. సో ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ గోధుమ పిండి వచ్చేసి అరౌండ్ అది ఒక్కొక్క పెద్ద కప్ అంత ఉంటుందన్నమాట. నేను మెజర్మెంట్ ఏం చేయలేదు, బట్ అలానే వేసేసాను. పెద్ద కప్ ఉంటుంది కదా, అంత ఉంటుందన్నమాట. దాన్ని మంచిగా జల్లించుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక అర టీ స్పూను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు వేసి మంచిగా ఆ లమ్స్ అన్నీ వెళ్ళిపోయేంత వరకు మనం చేసుకోవాలి. సో అది క్లీన్గానే ఉంది, బట్ అయినా మనం జల్లించుకోవాలన్నమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేకుంటే ఇంకా అది అలానే ఉంటుంది. సో ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అవన్నీ వచ్చేసి అందులో వేసుకునేలా. బెల్లంలో లాస్ట్లో అక్కడ వచ్చేసి మనకు డస్ట్ ఉంటుంది, డస్ట్ పార్ట్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మెయిన్, ఎలా పడితే అలా కలపకూడదు. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలి, లేదంటే వన్ డైరెక్షన్లోనే కలపాలి. ఒకే డైరెక్షన్లో మనం కలపడం వల్ల ఏమవుతుందంటే మనకు క్రాక్స్ అనేది రాదనమాట. ఇక్కడ నాకు వచ్చేసి ఇది నేను కలపడానికి 3 గ్లాస్ వచ్చేసి మిల్క్ పడ్డాయండి. ఇది మామూలు కాచి చల్లార్చిన పాలు, నార్మల్ మిల్కే. నేను అంతకుముందు వేసింది వచ్చేసి ఫస్ట్లో ఫుల్ ఫ్యాట్ వచ్చేసి రా మిల్క్, అంటే పచ్చి పాలు అనమాట. సో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు నాకు ఇందులోకి కరెక్ట్గా 3 చిన్న గ్లాస్, అంటే పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ కరెక్ట్గా సరిపోతుంది. అండ్ ఇలా మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలన్నమాట. ఎలా అంటే అలా మనం డైరెక్షన్ కలిపినామనుకోండి అది పొంగదనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంట్లో ఉన్నదే, నాకు ఇక్కడ వచ్చేసి బాదం పప్పు, ఇంకా శనగ్గింజలు, మళ్ళీ వచ్చేసి జీడిపప్పు, ఈ 3 ఉంటే దాన్ని జస్ట్ బరకగా చేసుకొని దాంట్లోకి వేసుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మీకు కన్సిస్టెన్సీ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఆ విధంగా ఉండాలన్నమాట. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా ఉండిందనుకోండి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ దీన్ని వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకొని దాన్ని గ్రీస్ చేసుకుంటున్నాను. నెయ్యి వేసానండి, నెయ్యి వేసి డస్టింగ్ చేసుకున్నాను మైదా వేసుకొని. లేదంటే ఆయిల్ పెట్టుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం డస్టింగ్ చేసుకుని ఏదైనా మాడకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇక్కడ నేను ట్యాప్ చేసుకుంటున్నాను. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల లోపల ఏదైనా ఎయిర్ ఉంటే కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో గిన్నె పడిపోయింది, తీసేసేయండి. అండ్ ఇక్కడ నేను ప్రీహీట్కి వచ్చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో మంది గ్యాస్ ఉంటుంది కదా, అది పెట్టేశాను. జస్ట్ ఒక మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలని, మళ్ళీ సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. ఒక 10 మినిట్స్ ప్రీహీట్ అయిపోయిన తర్వాత దాన్ని మనం ఏదైతే ఇప్పుడు పెట్టుకున్నామో కలుపుకున్నాం కదా, దాన్ని తీసుకొని అందులో పెట్టేసేయాలి. సో చూడండి, ఇప్పుడైతే అలా ఉందన్నమాట, హాఫ్ ఉంది. అది కుక్ అయిన తర్వాత మనకు ప్లఫీగా వస్తుంది. మనం పర్ఫెక్ట్గా, ఇప్పుడు నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ చెప్పాను కదా, అప్పుడు పర్ఫెక్ట్గా మనం కానీ అది చేసుకున్నాము అంటే కరెక్ట్గా కలిపాము అనుకోండి, మనకు అనేది కేక్ మంచిగా ప్లఫీగా పొంగుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను చూపించాను కదా హాఫ్ ఉన్నింది, ఆల్మోస్ట్ అలా అది మంచిగా ఉబ్బి పొంగి పైకి వచ్చేసింది అనమాట. సో చూడండి, పర్ఫెక్ట్గా క్రాక్ కూడా వచ్చింది, మంచిగా కుక్ అయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను దీన్ని మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఒక నైఫ్ కావచ్చు, లేకుంటే టూత్పిక్ కావచ్చు, అది పెట్టి చెక్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ కుక్ అయింది అంటే అలా క్లీన్గా వచ్చేసింది అనమాట, ఎటువంటిది మనకు అక్కడ దాంట్లో అతుక్కోకుండా. సో ఇప్పుడు వచ్చేసి ఇది పర్ఫెక్ట్ కుక్ అయింది అండి. ఇది నాకు కుక్ అవ్వడానికి అరౌండ్ ఎగ్జాక్ట్గా వచ్చేసి నాకు 35 మినిట్స్ పట్టింది మీడియం ఫ్లేమ్లోనే. సో మా బాబు స్కూల్ నుంచి వచ్చాక వాడికి సర్ప్రైజ్ అనమాట. చూడండి, వాడి దగ్గరికి ఎత్తుకోపోతే ఎంత మంచిగా ఫీల్ అవుతాడో. సో పిల్లలు ఇలా హ్యాపీగా ఉంటే మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం కదా. వాడి ఫేస్లో ఆనందం చూడండి.
సో ఇంతకన్నా మనకి ఇంకేం కావాలా? సో ఇలాంటివనేది మనం పిల్లల కోసం ట్రై చేయండి. సో నా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో వస్తాను. బాయ్.